ఇయర్ అలొకేషన్ ఉన్నటువంటిది 26,839 సీజన్. లాస్ట్ సీజన్కి అలొకేషన్ ఎంత? లాస్ట్ సీజన్కి కూడా మనది కూడా 22,000 ఉంటుంది. సో 5,000 దాదాపు గవర్నమెంట్ ఈ సీజన్లో ఎక్కువ ఇచ్చింది. అవును సార్. అవునా? అవును. 7,600. మరి మీ రివ్యూలో జేడీగా ఈ గవర్నమెంట్ ఏం చేసింది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అనే కంపారిజన్ని మీరు చెప్పలేకపోతే డిపార్ట్మెంట్ హెడ్స్ ఎట్లా? 7,600. బయట ప్రపంచంలో ఏదో షార్టేజ్ ఉంది అనేది జరుగుతూ ఉంది డిస్కషన్. ఆ డిస్కషన్లో నార్మల్ అలొకేషన్ కన్నా 5,000 మెట్రిక్ టన్స్ ఎక్కువ ఇచ్చాం మనం ఈ జిల్లాకి. మీ సైడ్ నుంచి కనీసం ఒక మీడియా స్టేట్మెంట్ రాదు. ప్రజలకి ఇప్పుడు ఏమవుతుంది, ఏ వస్తువైనా షార్టేజ్ ఉంది అని అంటే రేపు దొరుకుతుందో దొరకదో అని ఒక బ్యాగ్ కొనేవాళ్ళు 2 బ్యాగులు కొంటారు, ఫర్దర్ షార్టేజ్ మొదలవుతుంది. మీరు యూ హ్యావ్ టు డిసెమినేట్. గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ మీద 5,000 టన్నులు ఎక్స్ట్రా ఇచ్చింది. వీ విల్ ఎన్ష్యూర్ ఎక్కడ కూడా షార్టేజ్ లేదు. బట్ నాకు ఒక డిస్క్రిపెన్సీ మీ దగ్గర కనపడింది. మీరు రొటీన్గా స్టేట్మెంట్ ఫార్వర్డ్ చేశారు తప్ప ఏ ఏరియాలో ఏ క్రాప్ సోయింగ్ జరుగుతుంది, దాని రిక్వైర్మెంట్ ఆఫ్ యూరియా ఎంత అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసి అలొకేషన్ చేయాలి. నాకు ఐసీ అనంతపూర్ టౌన్లో 1,400 1,500 అలొకేట్ చేశారు మీరు. వేరాజ్ సింగనమల ఇది అరౌండ్ సేమ్ 1,600. సింగనమలలో ఇరిగేషన్ బెల్ట్ ఉంది, అక్కడ చెరువు కింద ఉంది. మరి మీ నంబర్స్ ఎట్లా జస్టిఫై చేస్తారు నాకు తెలియదు, అర్థం కాల. పెరిఫరీగా నాకు చూసిన తర్వాత నాకు అనిపించింది ఇందులో ఇంబ్యాలెన్స్ ఉంది అని అనిపించింది. అనంతపురం 1,060 టన్నులు ఇచ్చారు. ఐమ్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఐమ్ కోటింగ్. ఉరవకొండ 1,112. వస్తున్నా అంటే వాళ్ళ కంపారిజన్ అంటే డ్రాస్టిక్గా కనపడాలి కదా. ఇప్పుడు హెచ్ఎల్సి నీళ్లు ఉన్నాయి, హంద్రీనీవా నీళ్లు ఉన్నాయి. హైయెస్ట్ కల్టివేషన్ జరిగేటువంటి ఏరియాకి మీరు ఇచ్చినటువంటిది, అర్బన్ సెంటర్కి మీరు ఇచ్చినటువంటిది. ఇంకా రాప్తాడు చూస్తే ఇంకా లిస్ట్లో ఉంది. ఐఎమ్ నాట్ గోయింగ్. వాటర్ కన్జంప్షన్ ఉన్న దగ్గర, సోయింగ్స్ హెవీగా జరిగిన దగ్గర, అష్యూర్డ్ వాటర్ ఉన్న దగ్గర యూరియా కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. మీరేమో నేను క్రాప్ వైజ్ ఇచ్చానంటున్నారు. మీరు ఒక్కటే సింపుల్ లైన్, ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు దీని మీద. ఎక్కడా కూడా యూరియా కొరత రాకూడదు. తప్పు జరిగితే మీదే. బికాజ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కళ్ళ ముందు చెప్తున్నాం, లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ 5,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ ఇచ్చాం. ఎందుకు వస్తుంది? లాస్ట్ ఇయర్ కన్నా సోయింగ్ తగ్గింది. షార్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ లోపమా విజిలెన్స్ లోపమా అనేది నాకు అర్థం కావట్లేదు. సోయింగ్స్ లాస్ట్ ఇయర్ మీద తగ్గాయి, అలొకేషన్ ఇచ్చింది పెరిగింది. కనీసం ఒక్కరోజు మా మీడియా మిత్రుల గురించి చెప్పారా? వాళ్ళకి చెప్తే కదా ప్రజలకు అర్థమయ్యేది. ఇంత క్లారిటీ కన్ఫ్యూజన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను కంగారు పడ్డా, షార్టేజ్ వచ్చిందేమో అని చెప్పి 10 రోజుల కిందట మేము కూర్చొని రివ్యూ చేసుకోవాల్సి వచ్చింది. కలెక్టర్ గారు లేరప్పుడు, ఈ వాజ్ ఇన్ ట్రైనింగ్. మీరు యూ ఓన్ ది రెస్పాన్సిబిలిటీ. యూరియా కొరత రాకూడదు, ఏ రైతుకు కూడా దొరకలేదని కూడా. అట్లనే విచ్చలవిడి వాడకాన్ని ఎంకరేజ్ చేయొద్దండి. బికాజ్ యాజ్ ఇట్ ఈస్ హైయెస్ట్ కన్జ్యూమ్షన్ ఉన్నటువంటి జిల్లా కూడా మందే పెరుగుతూ ఉంది. 5 వాడాల్సిన దగ్గర 8, 9 వాడుతున్నారు. రైతుల్లో అవేర్నెస్ పెంచండి. ఏ పంటకి ఎకరాకి ఎంత వాడాలి అనేది ప్యాంప్లెట్ కొట్టి అవేర్నెస్ పెంచండి. మీరు కైండ్లీ డూ యువర్ ఎక్సర్సైజ్. కలెక్టర్ గారు మీరు మానిటర్ చేయండి. ఇంత చేసి గవర్నమెంట్ చెడ్డ పేరు ఏ ఒక్క దగ్గర నుంచి కూడా చెడ్డ పేరు తెచ్చుకోవడానికి వీఆర్ నాట్ ప్రిపేర్డ్. కలెక్టర్ గారు సార్ మీరు 7,000 మెట్రిక్ టన్నులు అంటున్నారు, మంత్రి గారు 5,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ ఇచ్చామంటున్నారు. మరి పంట తక్కువ వేసే విషయం అందరికీ తెలిసిందే. వర్షాలు రావాల్సిన టైంలో రాక వేయని పరిస్థితి. మరి ఇవన్నీ ఎక్కడ పోయినట్లే చెప్పండి. ఆర్ఎస్కేలు ఎందుకు పెట్టారు మీరు కొన్ని సొసైటీలకో లేకపోతే ఎక్కడ ప్రైవేట్ డీలర్స్కి ఇవ్వడం వల్ల యూరియా కొనాలంటే వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్ చేస్తున్నారు. నానో యూరియా కొనాలా, వాన్ సేల్స్ ఏదైతే లేదో అది కొంటే తప్ప నేను యూరియా ఇవ్వను అని. అంటే రైతాంగం వాళ్ళు చెప్పింది వినాల్సిన పరిస్థితి వస్తే ఈరోజు రైతు పరిస్థితి ఏమి చెప్పండి. పక్కన కర్ణాటకలో 600 రూపాయలు ఒక బ్యాగ్ అక్కడ యూరియా అమ్ముతున్నారు.
దాన్ని వీళ్ళు మన బొమ్మనాళ్ళ ఏరియాకు మళ్ళీ అటు సైడు ఆ బార్డర్లో సొసైటీలకు ఇస్తే చిన్న రైతులకు వచ్చిన పరిస్థితే లేదు. పెద్ద పెద్ద రైతులు ఎవరో తీసుకొని వాళ్ళకి కావాల్సింది ఉంచుకున్నారో లేదంటే పక్కనే ఉన్న కర్ణాటకకు లిఫ్ట్ చేయడం జరిగిందో విపరీతంగా పోవడం జరిగింది. అక్కడ రైతాంగానికి కూడా పూర్తి అందలే. కేవలం సొసైటీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఎవరు పెద్ద అందాలు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అంటే ఆధార్ ఎనేబుల్ చేశామమ్మా, ఆధార్ అన్ని ఆధార్ బేస్డే కదా. ఆధార్ బేస్డ్ ఒక బ్యాగ్ ఇచ్చిన ఆధారే, 5 బ్యాగులు ఇచ్చిన ఆధారే కదా. అవును సార్, అవును సార్. ట్రాక్ రికార్డ్ మన దగ్గర ఉంది కదా. అంటే ఈ పాస్ పైన వస్తుంది సార్. ఈ రోజు ఇందాక సీఎం గారు కూడా ఇవాళ మీటింగ్ ఉంది సార్. మన జిల్లాలో అంటే లాస్ట్ గత 2 yearsలో తీసుకునే వాళ్ళు 46,000 మందిది ఐడెంటిఫై చేస్తున్నారు సార్. పేర్లు లిస్ట్ ఇచ్చారు సార్. అది మనం నెంబర్స్ అనేది కూడా ఆర్టీజీ ఎమ్మెల్సీ గారు చెప్పేది ఆధార్ ఉంటుంది సార్. ఆధార్ ఉంటుంది కదా. ఉంటుంది సార్. ఏ రైతు తీసుకున్నాడు, ఏ రైతు తీసుకోలేదు, ఉంటుంది సార్. ఎక్కడైనా జరిగాయి అనేటువంటిది దృష్టికి వస్తే అలాగే సార్. విజిలెన్స్ వచ్చిందా ఇక్కడికి? వచ్చి చేస్తారు సార్. ఎస్పీ గారు ఉన్నారు సార్. ఇందులో సార్ విఎండికి ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ర్యాండమ్గా రికార్డు వెరిఫై చేయమనండి. ఎందుకనంటే మనం ప్రతిదీ ఆధార్ బేస్డ్ పెట్టాము. ఆధార్లో ఏ రైతు తీసుకున్నాడు అనేది ట్రాక్ అవుతుంది. ఎమ్మెల్సీ గారు ఆయన చెప్పినప్పుడు నిజంగా అట్లాంటివి ఏ సొసైటీలో అయినా జరిగితే లెటర్స్ బ్రింగ్ దెమ్ టు ది టాస్క్. అలాగే ప్రతి రైతుకి అందాలి, యూరియా కొరత ఉండకూడదు అనేటువంటిది కమిట్మెంట్ ఈ గవర్నమెంట్ ఇస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారే దీని మీద రివ్యూ చేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ గతంలో ప్రైవేట్కి ఎక్కువ వెళ్తే అది కూడా వద్దు అని మెజారిటీ 70% ఈజ్ గివెన్ టు ది సొసైటీ. ఏ సొసైటీ కూడా తప్పు చేయడానికి వీల్లేదు.